కరోనా కష్టకాలంలో ఎస్బీఐ రెగ్యులర్ గా కొన్ని నివేదికలు విడుదల చేసింది. ఐరాసాకు చెందిన WHO ఇండియా విభాగం అన్నట్లుగా అసలు ఈ బ్యాంకు కరోనాతో ఏంటి సంబంధం అని ఆ రోజుల్లో మీడియా కథనాల్లాగే ఎస్బీఐ సూచనలు కూడా జనంలో భయాందోళనకు మరింత పెంచాయి. సరిగ్గా ఇప్పుడు ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అలాంటి ప్రకటనే చేసింది. అమెరికా, దక్షిణ కొరియాలతో పాటు భారతదేశంలోనూ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ జనరల్ ఎలక్షన్ ను ప్రభావితం చేయడానికి చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ చేసిన ఈ ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే ఇది కొత్త విషయమేం కాదు. గతంలో అమెరికా ఎన్నికలను ప్రభావితం చేయడానికి రష్యన్ అధినేత పుతిన్ ఇలాంటివి చేశారని ఆరోపణలు వచ్చాయి. అంతర్జాలంలో సోషల్ మీడియా బాట్స్ చేసి ఆర్టిఫిషియల్ మెకానికల్ పోస్టులు హంగామా మామూలుగా ఉండదు. చదివేవారు, చూసేవారు దృష్టిని విపరీతంగా ఆకర్షించి వారి దృక్పథాన్ని మార్చేలా వీటిని రూపొందిస్తారు. ఇందుకోసం వారు డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. అలా అమెరికా ఎన్నికలపై రష్యా హ్యాకర్లు చేసిన ప్రయత్నం అక్కడ ఫలితాన్ని మార్చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఐటీ రంగంలో మన దేశం సూపర్ ఫాస్ట్ పేస్ లో దూసుకుపోతుంది. మరి డ్రాగన్ కంట్రీ ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే మనపై ఆ ప్రభావం ఉంటుందా అన్న కోణంలోనూ కొందరు వాదిస్తుంటారు. కానీ జిత్తులు మారి చైనా ఏదైనా చేయగలదు. తిమ్మిని బొమ్మిగా చేయడం దానికి సాధ్యం. అది గత అనుభవాలను బ్యారేజ్ వేసుకుంటూ తేలికగానే అర్థమవుతుంది. కానీ మైక్రోసాఫ్ట్ ఎందుకు ఈ ఆందోళనకు వెళ్ళబుచ్చింది అన్నది ఇక్కడ పాయింట్. ఈ హెచ్చరిక చూస్తేనే మళ్ళీ తనే చెబుతుంది. అఫ్ కోర్స్ చైనా ప్రయత్నాలు భారత్ పై ప్రభావం చూపించబోవని, ప్రభావం చూపించకపోయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా క్రియేట్ చేసిన మీమ్స్, పోస్టులు, వీడియోలు, ఆడియోల్ని చైనా ప్రయోగిస్తుందని మైక్రోసాఫ్ట్ థ్రెట్ అనాలిసిస్ సెంటర్ చెబుతుంది. ఈ రకమైన ప్రయోగాల్ని ఆల్రెడీ చైనా చేసింది. అందుకే మైక్రోసాఫ్ట్ మన దేశాన్ని హెచ్చరిస్తుంది. మీకు తెలుసా, గత జనవరిలో తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా ఈ కుటిల ప్రయత్నాలన్నీ చేసినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. చైనా లాంటి అగ్రరాజ్యం ఇతర దేశాల ఎన్నికపై ఇలాంటి ప్రయోగాలు చేయడం అదే తొలిసారి అని చెబుతున్నారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే ఇది చైనా ఒక్కటే కాదు, ఈ సైబర్ యజ్ఞంలో ఉత్తర కొరియా కూడా ఉందట. ఈ రెండు దేశాల్లో హ్యాకర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. వారి ద్వారా ప్రపంచాన్ని మోసం చేస్తూ సంపాదించే డాలర్లతో ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేస్తున్నట్లు గతంలో వెల్లడైంది. మరి ఇప్పుడు ఈ రెండు దేశాల హ్యాకింగ్ల కోసం అత్యున్నత సాంకేతికత పరిజ్ఞానాన్ని వాడుతున్నాయని మైక్రోసాఫ్ట్ చెబుతుంది. చైనా ప్రధానంగా 3 సైబర్ టీమ్స్ ను ఉపయోగిస్తుంది. ఒక టీం దక్షిణ పెసిఫిక్ దీవుల వ్యవహారాలను చూస్తుంది. మరొకటి దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని పట్టించుకుంటుంది. మూడో టీం అమెరికా డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్ వ్యవహారాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇప్పుడు ఫ్లాక్స్ టైఫూన్ అనే మరో సైబర్ టీం ఫిలిప్పీన్స్, హాంకాంగ్, ఇండియా, అమెరికాలను లక్ష్యంగా చేసుకుంటుందని మైక్రోసాఫ్ట్ వివరించింది. అయితే సాఫ్ట్వేర్ తో సాఫ్ట్ ప్రమాదాలే ఉండవు. రాబోయే కాలంలో సైబర్ యుద్ధాలే అధికంగా జరగనున్నాయి. చైనా ఆ దిశగా వేగంగా దూసుకుపోతుంది. దాన్ని తట్టుకుని విరుగుడు ప్రయోగించే దిశలో ఇతర దేశాలు కూడా తయారు కావాల్సిందే, తప్పదు. కానీ చైనా ఇంత టెక్నాలజీ వాడి మన దేశపు ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఎన్ని విశ్వ ప్రయత్నం చేసినా ఫలితం పెద్దగా ఉండబోదని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో చైనా విధేయ పార్టీ అయిన CPIM కు ఎన్ని సీట్లు సాధించి పెడుతుందనేది అందరికీ బాగా తెలుసు. కేరళలో తప్ప దేశంలో మరెక్కడా అది ఏమైనా సీట్లు సాధించి పెట్టగలదా అంటే అనుమానమేనని చెప్పాలి. ఈ సంవత్సరానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ఎన్నికలు తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంపై గత కొంతకాలంగా నిపుణులు, రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ఇంటెలిజెన్స్ బృందం సూచనల మేరకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న భారత్, అమెరికా, దక్షిణ కొరియాలో చైనా తన ప్రయోజనాల కోసం ఎన్నికలకు ఆటంకం సృష్టించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కృత్రిమ మీద AI రూపొందించిన కంటెంట్ ను వివిధ సోషల్ మీడియా యాప్స్ లలో షేర్ చేయడమే ఇక మిగిలింది. డీప్ ఫేక్ల ద్వారా లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు వీడియో మెసేజ్లు, మన వాయిస్ ను మనమే నమ్మలేనంతగా వాయిస్ క్లోనింగ్ చేయడం, తప్పుడు కంటెంట్ వ్యాప్తి చేయడానికి చేయాల్సిన పనులన్నీ ఇప్పటికే సిద్ధం చేసుకుందని హెచ్చరికలు అందుతున్నాయి. తైవాన్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో స్టార్మ్ 1376 లేదా స్పామ్ ఔ ప్లాజా అని పిలువబడే చైనా బృందం ఫేక్ వీడియోలు, మీమ్లు, ఫోటోలు, వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించి కొంతమంది అభ్యర్థులను కించపరచడం, ఓటరు అవగాహనలను ప్రభావితం చేయడం వంటివి చేశారని మైక్రోసాఫ్ట్ చెబుతుంది. అలాగే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూరోపియన్ యూనియన్ తో పాటు కనీసం 64 దేశాలు జాతీయ ఎన్నికలు నిర్వహించబోతున్న సమయంలో ఆయా దేశాల్లోని ఎన్నికలను ప్రభావితం చేయడానికి చైనా బృందాలు సిద్ధంగా ఉన్నాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ దేశాలు మొత్తం ప్రపంచ జనాభాలో దాదాపు 49% వాటా కలిగి ఉండటం గమనించాల్సిన విషయమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చైనా సృష్టించిన AI కంటెంట్ ప్రభావం ప్రస్తుతం తక్కువగా ఉన్నప్పటికీ ఈ సాంకేతికత త్వరలో మరింత ప్రభావవంతంగా మారగలదని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది.
ఇప్పటికే అమెరికాలో చైనా ఏఐ కంటెంట్ తన పని చేస్తుందని, కీలకమైన ఓటింగ్ ప్రచారంపై ఎఫెక్ట్ చూపించడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు వేదికగా తన పనిని మొదలుపెట్టిందని నివేదిక తెలిపింది. మన దేశంలో సాధారణ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాలంలో తప్పుడు సమాచారాన్ని వెంటనే గుర్తించి దాన్ని వ్యాప్తిని కట్టడి చేయడానికి మైక్రోసాఫ్ట్ సూచనలు బాగా పనికొస్తాయనడంలో సందేహం లేదు. గత నెలలో ఢిల్లీలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీని మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కలిశారు. ఏఐ సాంకేతికతో ఎదురవుతున్న సరికొత్త సవాళ్లపై ఈ సందర్భంగా చర్చించాయి. ఏఐ శక్తివంతమైనదే అయినా అది దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని బిల్ గేట్స్ హెచ్చరించారు. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో డీప్ ఫేక్ ను ఎవరైనా వినియోగించవచ్చని చెప్పారు. భౌగోళిక రాజకీయ అంశాల్లో తన ప్రయోజనాలను పెంచుకునేందుకు సామాజిక మాధ్యమాలను కూడా చైనా వాడుకుంటుంది. ఏఐ ద్వారా కుప్పలు తప్పలుగా ఫేక్ సమాచారాన్ని కుమ్మరిస్తుంది చైనా. ఆకర్షణీయంగా ఉండే మీమ్స్, వీడియోలు, ఆడియోల రూపంలో ఎవరూ కోరుకోకుండా స్మార్ట్ మొబైల్ స్క్రీన్లపై ప్రత్యక్షమవుతున్నాయి. వద్దన్న అవి వచ్చి పడుతూనే ఉంటాయి. వాటిని చదివినప్పుడు లేదా వీడియోలను చూసినప్పుడు చూసేవారి పరిజ్ఞానాన్ని బట్టి ఏ మేరకు ప్రభావం పడుతుందో తెలియదు. ఈ విధమైన తప్పుడు ప్రచారానికి చైనా పూనుకుంటుంది. అందుకోసం డీప్ ఫేక్ సాంకేతికతను కూడా ఉపయోగించుకుంటుంది. ఈ సాంకేతికత ద్వారా ప్రధాని మోదీ తాను చెప్పిన హామీలను కూడా చెప్తున్నట్లు చూపించవచ్చు. ఎన్నికలపై ప్రభావం పడే మాటలను మాట్లాడించవచ్చు. విపక్ష నేతలతో అసంబద్ధ వ్యాఖ్యానాలను చేయించవచ్చు. అభ్యంతరకర ప్రకటనలు గుప్పించవచ్చు. అవి నిజం కాకపోయినా పదే పదే వచ్చి పడే వీడియోలు సామాన్యులను బాగా ఆకట్టుకుంటాయి. దాంతో వారిపై ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ విషయంపై కేంద్రం ఏ చర్యలు తీసుకోబోతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.